శత్రువుకి శత్రువు మిత్రుడని ఇప్పుడు రష్యా తాలిబాన్లతో స్నేహం చేయబోతుంది. ఇందులో తేడా ఏంటి అంటే చాలామందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు. తాలిబాన్ల కారణంగానే రష్యా నాశనమైంది. తాలిబాన్లు అనేటువంటి వాళ్ళని పుట్టించింది పాకిస్తాన్, సృష్టించింది. దానికి ఆ సృష్టికర్త ఎవరంటే అమెరికా. యుఎస్ఎస్ఆర్గా ఉన్నటువంటి సోవియట్ రష్యాని, అనేక దేశాల సమూహమైనటువంటి రష్యాని, అమెరికాకి ఢీ కొట్టినటువంటి రష్యాని దెబ్బ కొట్టడానికి, దాంట్లో నిరంతరం ఘర్షణలు సృష్టించేందుకు అమెరికా తయారు చేసినటువంటి వ్యవస్థే తాలిబాన్లు. అమెరికా ఇచ్చిన డబ్బులతో ఉగ్రవాదాన్ని తయారు చేసేటటువంటి పాకిస్తాన్కి ఉగ్రవాద బాధిత దేశంగా డిజిగ్నేట్ చేస్తూ డబ్బులు ఇస్తే, అదేమో పాకిస్తాన్ రెండు రకాల ప్రయోజనం. ఒకటి, రష్యా మీదకి ఈ వెధవల్ని తయారు చేసి పంపించి తద్వారా అమెరికా దృష్టిలో పెద్ద మానవతా దేశం. రెండో పక్కన పనిలో పనిగా భారతదేశంలో ఉగ్రవాదుల్ని పంపిస్తా, దానికి పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికా మాట్లాడే విధంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళు పొందారు. ఆ తాలిబాన్ల కారణంగానే ఆ తాలిబాన్ల మీద యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఏళ్ల తరబడి యుద్ధం చేయడం వల్ల రష్యా సర్వనాశనం అయ్యి చివరికి ఉట్టి రష్యాగా మిగిలిపోయింది, యుఎస్ఎస్ఆర్ కాస్త. అలాంటి రష్యా ఇప్పుడు తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంటుందంట. ఎందుకని అంటే ఐఎస్ఐఎస్కే అనేది ఏదైతే ఉందో, కోరెసన్ ఉందో, అది పాకిస్తాన్లోని బెలూచ్ ప్రాంతంలో శిక్షణ శిబిరాలు నడుపుతోంది. తన మతరాజ్య విస్తరణ కోరుకుంటుంది. అది రష్యాలో వెళ్ళి దాడులు చేసింది. ఇప్పటికి 2 పేలుళ్ళు జరిగినాయి. దాన్ని నడిపిస్తున్నది వాళ్ళైతే ఆ ఐఎస్ఐఎస్కే తాలిబాన్లకు కూడా వ్యతిరేకమే. ఐఎస్ఐఎస్కే అనేటువంటిది ఆ మధ్యన ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన విధ్వంసాల వెనకాల ఉన్నది కూడా అదే. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుని దాన్ని దెబ్బతీస్తారు. అందుకోసం తాలిబాన్ల మీద ఉన్నటువంటి ఉగ్రవాద ముద్రని తీసేయడానికి రెడీ అవుతోంది రష్యా.